ఫాస్ట్గా చేసేద్దాం. నేను అయితే ఫుల్ మెత్తగా ఉంది ఇది. ఫస్ట్ కొంచెం ఒకసారి ఇద్దాం. గ్రేవీ లాగా అయింది. సో దాన్ని బౌల్ మీద వేద్దాం. సో హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం క్రీమీ టోఫు కర్రీ విత్ కోకోనట్ మిల్క్ తో చేద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు కూడా. ఇది బటర్ పన్నీర్ లాగా టోఫు చేశాను, కానీ అలాగా ట్రై చేశాను అంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కోకోనట్ మిల్క్ తో టోఫు కర్రీ చేద్దాం విత్ రైస్ పడుతుందాం. అండ్ కుదిరితే అందులో బ్రోకలీ కూడా వేద్దాం, మన దగ్గర ఉంది. సో కొంచెం ఫ్రై చేసి వేద్దాం దాన్ని కూడా. కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేశాను ఈ ఛానల్లో. ఏదో అవి ట్రావెల్ కానివ్వండి, ఇన్ఫర్మేటివ్ కానివ్వండి. నేను స్టార్ట్ చేసింది కుకింగ్ ఛానల్తో. ప్రెసెంట్ అయితే నేను ట్రావెల్ వీడియోస్ అట్ ద సేమ్ టైం ఇవి కూడా చేస్తున్నాను. సో చూద్దాం ఏది వర్కౌట్ అయితే తెలియదు. సో జస్ట్ చూద్దాం. సో ఈ రోజు మనం కబుర్లు చెప్పుకుంటూ ఈ క్రీమీ టోఫు కర్రీని చేద్దాం. సో దీనికి మన దగ్గర ఈ టోఫు నేను ఏషియన్ షాప్లో కొన్నాను. ఇది వచ్చేసరికి 170 రూపాయలు ఎంతో పడింది. అండ్ ఆల్సో ఈ యాక్చువల్లీ మన దగ్గర పాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొబ్బరి పౌడర్ కూడా ఉంది డ్రైది. సో అది రెండు కలిపి బ్లెండ్ చేద్దాం అనుకున్నా మిక్సీలో వేసి. బట్ ఇందాక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇదైతే దొరికింది నాకు. కోకోనట్ మిల్క్ దొరకదు అనుకున్నాను, బట్ దొరికింది నేను వెళ్ళిన సూపర్ మార్కెట్లో. సో ఇంకా మెయిన్ అయితే ఇవే. ఇంకా ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రేవీ ఒకటి క్రియేట్ చేద్దాం. అన్ని కోసి పెట్టుకున్నాం. సో ఇందులో వాటర్ ఉంటాయి. సో ఈ వాటర్ని తీసేసి సో దీన్ని కూడా కొంచెం ఒకసారి కడుగుదాము. అయితే ఫుల్ మెత్తగా ఉంది ఇది, జున్నులాగా ఉంటుంది చూడండి. సో ఇందులో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోఫూస్ ఉంటాయి. ఐ థింక్ దీన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే విరిగిపోతాయి అట్టుంది. ఏషియన్ షాప్కి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోఫూస్ ఉంటాయి. సో అన్నీ ఇంకా మనకు 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఆ వెయిట్ని బట్టి. యాక్చువల్లీ దీన్ని కొంచెం మనం మసాలాలు వేసి కారం ఇవి కొంచెంసేపు మ్యారినేట్ లాగా చేద్దాం. యాక్చువల్లీ కొంచెం కారం కొంచెం పసుపు అయితే సరిపోయిద్ది, కొంచెం సాల్ట్ కూడా. సో వీటిని జస్ట్ కొంచెం ఒకసారి ఇలా అనేసి మనకు ఉంది కదా ఇలాగా. సో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ వేయాల్సినవి. సో అది జస్ట్ కొంచెం పైన మ్యారినేట్ చేసి ఫాస్ట్గా చేసేద్దాం. నేను ప్యాన్ స్టవ్ ఆన్లో ఉంది. సో ఇవి ఏంటంటే ఇవి ఆనియన్స్ ఇప్పుడే నేను కట్ చేసి పెట్టాను. మనం ఎలా బ్లెండ్ చేస్తాం కాబట్టి సో ఇలా పెద్దగానే కట్ చేశాను నేను. కోకోనట్ మిల్క్ అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 130 రూపాయలు సంథింగ్ ఎంత ఉంది. ఈ బ్రోకలీని కూడా కొంచెం కట్ చేసి పెట్టాను నేను, కడిగేసి. సో దట్ మనం తర్వాత దీన్ని ఫ్రై చేద్దాం. సో మనం మన ఇండియన్ స్టైల్లో చేద్దాం కొంచెం. సో ప్యాన్ హీట్ అయింది. ప్యాన్ హీట్ అయినాక అందులో ఆయిల్ వేద్దాం. హీట్ అయినాక చెక్క లవంగా యాలకులు వేస్తున్నాం. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై అయితే చేద్దాం, తప్పేమో. సో అది ఫ్రై అయ్యాయి కొంచెం ఆనియన్. సో అలా ఫ్రై అవుతున్నాయి. పసుపు వేద్దాం సో దట్ తొందరగా. యాక్చువల్లీ జింజర్ గార్లిక్ ఉంటే డైరెక్ట్ కట్ చేసి వేసేసుకోవచ్చు, బట్ మన దగ్గర ఎలాగో పేస్ట్ ఉంది కదా. సో నేను పేస్ట్ యూజ్ చేస్తున్నాను. సో మన దగ్గర టొమాటో క్యాన్లో ఉంది, క్యాన్ టొమాటో. సో ఇది సగం ఉంది, సో కొంచెం వేద్దాం. మూతగా ధనియా పౌడర్, గరం మసాలా, సో ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని వేద్దాం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 1/2 కిలో ఉంది, అది ఉంది క్యాన్లో. సో దీన్ని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నీట్గా కలుపుదాం. సో ఇది ఉంది కదా జారు, మిక్సీ జారు. చిన్నగా వేసుకుందాం, ఎందుకంటే వాటరీ ఉన్నాయి కదా.
మనం ఫస్ట్ మన దగ్గర బ్రోకలీ ఉంది కదా, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాము. సో కొంచెం గ్రీన్స్ తినాలని చెప్పి నేను ఇది వేస్తున్నాను. సో వీటిని ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి, అంత టైం ఏం పట్టదు వాటికి ఫ్రై అవ్వడానికి. రైస్ తీసుకుందాం. మనం కుక్కర్లో పెడదాం, ఎందుకంటే యూజువలీ ఈ జపనీస్ థాయ్ స్టైల్లో ఉంటుంది ఈ కర్రీ కొంచెం, ఎందుకంటే కోకోనట్ మిల్క్ వేస్తాం కాబట్టి. సో వాటికి రైస్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది యూజువల్, కంప్లీట్గా కాదు బట్ 3/4 తీసుకుంటున్నాను. అడుగుదాం ఫస్ట్. రైస్, సాల్ట్ కూడా వేసాను నేను. సో మనం కర్రీకి ఎగ్జాక్ట్గా వేస్తాం సాల్ట్. సో దీనికి సపరేట్గా ఆన్ చేసాం, అయిపోయాయి. సో దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. మన దగ్గర ఇందాక తీసి పెట్టుకున్నాము. ఫస్ట్ కొంచెం ఒకసారి ఇద్దాం. నేను అనుకుంటానే ఉన్నా ఇది ఎగిరి పడిద్దని చెప్పి, మొత్తం రచ్చరచ్చయింది. సో మనం ఇక్కడ చూడొచ్చు మీరు నీట్గా. సో దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి తీసుకుందాం. సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేద్దాం కొంచెం. సో కొంచెం సాల్ట్ వేసినాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టోఫు, సో ఈ టోఫు కూడా వేద్దాం. అండ్ అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రోకలీ, సో ఇది కూడా వేద్దాం. రెండు వేసినాక ఒకసారి కలుపుకుందాం బాగా. ఇందాక వచ్చి కుక్కర్ మూత కూడా సరిగ్గా పడలేదు, సో అందులో నుంచి వాటర్ టైప్ వచ్చినాయి. సో ఇప్పుడే కొంచెం ఇప్పుడు విజువల్ వస్తుంది, ప్రాపర్గా సెట్ అయింది ఆ మూత. సో ఈ కర్రీ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు, అంత కష్టమేమి కాదు, ఈజీయే. అన్ఫార్చునేట్లీ టీ-షర్ట్ మొత్తం మీద కూడా కూర అది మిక్సీలో వేసేటప్పుడు మొత్తం అది లేసి వచ్చింది, ఎందుకంటే పై వరకు ఉన్నాయి వాటర్. అనుకుంటానే వచ్చిద్దేమో చెప్పి, బట్ గట్టిగా పట్టుకుందామని తిప్పే లోపల మొత్తం అయిపోయింది, కింద కూడా మొత్తం పడింది అది అంతా గ్రేవీ. సో మనకి 2 విజిల్స్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. దీన్ని సైడ్కి ఉంచేద్దాం ఇప్పుడు. ఇంకా సో మొత్తానికి ఇవన్నీ అయితే అయిపోయినాయి, ప్రెజర్ కూడా ఆల్మోస్ట్ పోయింది, అండ్ కర్రీ కూడా రెడీగా ఉంది ముందు. ఇంకా సో టేస్ట్ చేయొచ్చు మనం, బట్ కొంచెంసేపు ఆగుదాం. అండ్ ఈరోజు వెదర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ బాగుంది, 17 degrees వరకు ఉంది. రేపు కూడా 17 ఉంది, ఇంకా సన్నీ కూడా ఉందన్నమాట. ఇంకా ఈ వీక్ నుంచి చలి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది జర్మనీలో. బయట బయట వాన పడుతుంది. సో నేను వచ్చేసరికి రీసెంట్గా కొన్ని సిటీస్కి వెళ్ళాను స్విట్జర్లాండ్లో, అండ్ ఆ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని వీడియోస్ కూడా వస్తాయి తొందరలో. ఇప్పటికైతే ఒక వీడియోని పోస్ట్ చేశాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇది ప్రెజర్ అంతా పోయింది కుక్కర్ది, తీసేది జస్ట్ మన వైట్ రైస్. సో వైట్ రైస్ ఇప్పుడు మనం కర్రీ తీసుకుందాం. కర్రీ చూడొచ్చు మీరు, థిక్ గ్రేవీ లాగా అయింది. సో దాన్ని బౌల్ మీద వేద్దాం.
సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం ట్రై చేద్దాం దీన్ని. సో దాని తర్వాత నేను నీట్గా కూర్చొని తింటాను ప్రశాంతంగా. సో ఈ టోఫు కూడా చాలా మెత్తగా ఉంది మొత్తం. సో గట్టి టోఫు కూడా ఉంటుంది, బాగుంది. అండ్ నిమ్మకాయ వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అయింది, బాగా వచ్చింది. యాక్చువల్లీ టోఫు ప్రోటీన్, మనకి టోఫు అండ్ బ్రోకలీ కూడా మంచిది. ఫుల్ కాకుండా టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు మీరు ఎప్పుడన్నా కుదిరితే. సో ఈ వీడియోలన్నీ ఏంటంటే జస్ట్ వంట చేసుకుంటూ మాటలు చెప్పుకోవడమే, అంతే తప్ప ప్రాపర్ కుకింగ్ వీడియోస్ అయితే ఏం కాదు. నాకు ఐడియా ఉంది ఎలా తీయాలో ఇవన్నీ, బట్ మనం చేయట్లేదు. అది మా జిమ్ లో యాక్చువల్లీ సోనా అని చెప్పి ఉంటుంది, దానికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా, బట్ ఇప్పటివరకు వెళ్ళలేదు. అక్కడ ఉన్నా సరే నెక్స్ట్ టైం ట్రై చేయాలి, ఎలా ఉంటుందో ఏమో. చాలా ఫేమస్ కూడా అండ్ చాలా మందికి అది ఇష్టం కూడా. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.